తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. 90s తర్వాత మీరు దాదాపు ఒక 80 కథలు అలాంటి కథలే విన్నారని చెప్పి చాలా వాటిని రిజెక్ట్ చేసి 8 కథలే ఇప్పుడు నేను చేసే అన్ని కూడా ఇప్పుడు ఆ 8 కథల్లోయే. అంటే 80 కథలు రిజెక్ట్ చేశారని చెప్పారు, ఎక్కడో చూసి 80 కథలు విన్నాను, వాటిల్లో నేను 8 ఎంచుకున్నాను అని చెప్పారు. reject చేయలే. అవి మంచి స్క్రిప్ట్స్, కానీ ఒకదాని పోలి ఒకటి అట్లా అనిపించింది. వాళ్ళని తక్కువ చేయకూడదు, అది తప్పు. ఒకదానికొకటి సిమిలారిటీస్ ఉండేసరికి నేను కాదులే గురు, డబ్బులుగా చేసేయచ్చు కానీ కాదు. మనకి తెలుగులో కూడా మంచి నటులు, గట్టి నటులు ఉన్నారని ప్రూవ్ చేయాలి. మనకిచ్చిన అవకాశానికి, కళామ తల్లి మనకిచ్చిన అవకాశానికి. సో ఐఎమ్ ఆన్ ద వే. ఓకే, అంటే ఆ తరహా కథలని ఎంచుకోవాలని డిసైడ్ అయ్యారనా? అంటే ఒకదానికొకటి సంబంధం ఉండకూడదు. ఏ పాత్రకైనా ఆల్టర్నేట్ ఉన్నాడు అని నేను అనిపించాలి, బలంగా కోరుకున్నది. అంటే ఒకవైపు హీరోగా చేస్తూనే మీరు ఒక స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ కూడా వస్తే యాక్సెప్ట్ చేస్తారు, ఒక పెద్ద హీరో. ఇప్పుడు అస్సలు కాదు, నాకు పెద్ద హీరోనా చిన్న హీరోనా కాదు, నా పాత్ర దాని తాలూకా నిడివి ఎంత ఉంది, ఈ కథకు నేను ఉపయోగపడతానా పడనా, మనకు అదే కావాలి. దాని వేలోనే వెళ్తున్నాను నేను. నాకు ఇక్కడ పెద్ద హీరో చిన్న హీరోనా, నో 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 నో, ఆ కథలో దమ్ముంది, ఈ కథ ఖచ్చితంగా నిలబడుతుంది, నా మనస్సాక్షికి అనిపిస్తే మాత్రం ఒక పావులా ట్రీటైనా చేస్తాను, సవాల్ లేదు. వచ్చాయి అలాంటి సినిమాలు కథ కదా చేస్తున్నాను ఇప్పుడు. కమిట్ అయ్యారు నెక్స్ట్ వచ్చి లేదు లేదు, ఆ 8 కథలే నడుస్తున్నాయి, అందులో 4 అయిపోయినాయి, దీంతో ఇంకో 4 ఉన్నాయి, 4 నడుస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి ఓకే, అందులో లెనిన్ ఒకటి. ఓకే, విలన్ లెనిన్లో కాదు తెలీదు, అతనేంటో తెలీదు, నాకు తెలీదు. వెండి తెర మీద మీరు చూడాల్సిందే. ఓకే, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అంతే, అది ఇంత ముందు చేసిన దానికి సంబంధం లేకుండా కాదు, సంబంధం లేకుండా క్యారెక్టర్ నాస్టాలజిక్గా కనపడింది అందరికీ, చాలా మందికి. ఓకే, వాళ్ళ ఊళ్ళల్లో అలా ఉన్నాడు కదా అమ్మా, రకరకాల వేరియేషన్స్ ఉంటాయి ఆ పాత్రలో. ఓకే, అంటే మీరు పర్ఫార్మెన్స్కి స్కోప్ చూసుకుంటున్నారా, లేకపోతే క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, అంటే ఒకదాని కూడా సంబంధం ఉండాలి? వీటితో పాటు ఈ సినిమా కథ జనాన్ని జస్టిఫై చేస్తానే నా పర్సనల్ ఒపీనియన్ కూడా లెక్కేసుకుంటున్నా. నా పర్సనల్ అభిప్రాయాన్ని, ఈ సినిమా వెళితే, ఈ సినిమాకి క్యారెక్టర్ ఉపయోగపడితే ఈ సినిమా ఎంత బాగా వెళ్తుంది, నడిపించాడు క్యారెక్టర్ని, సినిమాని, ఇలాంటి ఆశపడుతున్నా, ఎంతవరకు వస్తుందో చూసి చేస్తున్నా. ఓకే, అంటే మోర్ డిజర్వ్, అంటే ఇంకా మంచి పాత్రలకు శివాజీ డిజర్వ్ అనేది చాలా మంది కామెంట్స్ కింద చూస్తుంటాం. నేను అనేది మంగపతి ఇలాంటి క్యారెక్టర్ తర్వాత ఇలాంటి స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఉన్నాడు మనకు, అండర్ రేటెడ్ యాక్టర్ అని. నిజం, మీరు కోట్లు ఇచ్చే ఏ యాక్టర్ కన్నా, బయట నుంచి తీసుకొచ్చి ఏ యాక్టర్ల కన్నా నేను తక్కువ కాదు, అంతకు మించి చేయగలను నేను అనే నోట్ అయితే తీసుకెళ్ళగలుగుతాను. వెళ్ళింది ఆల్రెడీ అందరికి. అది ఇది నాకు ఇచ్చిన వరాన్ని చెప్తున్నానే తప్ప భగవంతుడు నా అహంకారాన్ని కాదు. అది నా అదృష్టం, నాకు అటువంటి స్కిల్ ఇచ్చాడు భగవంతుడు, అంతే. ఈ సినిమాలో వచ్చేసరికి అంటే లయ గారిని తీసుకోవాలి అంటే మీది హిట్ పేరు అన్న, తీసుకోవాలని ఐడియా డైరెక్టర్దన్నా, అంటే ఈ క్యారెక్టర్కి లయ గారు బాగుంటారు అని చెప్పేసి నేను చెప్తే అతను బాగానే ఉంటారు సార్ అన్న. ఈ సినిమాల పాత్రల విషయంలో మాత్రం తను సూచించినవి సరిపోతారు, కానీ నాకు కావాల్సిన దాన్ని ఎన్హాన్స్ చేసేవాళ్ళు కావాలి. అది నేనే గట్టిగా డెసిషన్ తీసుకున్నా. ఓకే, అంటే దానివల్ల బడ్జెట్ పెరుగుద్ది. తను ఒక మంచి కథ తీసుకొచ్చాడు, దాన్ని మనం జాగ్రత్తగా ప్రజెంట్ చేయాలి అనే దాంట్లో. అలాగే లయని కూడా ఎందుకు అనుకున్నానంటే, ఇప్పుడు నేను సినిమా చూసిన తర్వాత చెప్పి ఎవరిని పెట్టాలి నేను ఆ పాత్రకి? లేదు, లయ గారే కరెక్ట్ అనిపించింది. అది ఎందుకంటే మా ఇద్దరిది డెఫినెట్గా యూనిక్ పేరు. కొంతమంది ఆర్టిస్టులకి, హీరోలకి కొంతమంది యూనిక్గా ఉంటారు. సో అలాంటి పేరు ఇప్పుడు ఏ అమ్మాయిని పెట్టి నేను, ఆ అమ్మాయి నన్ను ఏయ్ అంటే అది జనము
దాంట్లో ఇన్వాల్వ్ అవుతారా? ఇవన్నీ లెక్కలే కదా. అందుకని లయ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి చేసింది అంతే. ఎలా ఉంటుందంటే ఆ క్యారెక్టరైజేషన్ లయ గారిది కూడా స్ట్రాంగ్ ఇంతకుముందు మీరు ఎప్పుడు చూడని లయ. అదే నిన్న సూర్యకాంతం అన్నా కదా. ఎప్పుడు అందరు నన్ను ఏడిపిస్తుంటారు, ఈ సినిమాలో నేను ఏడిపిస్తాను అందరిని. ఇది అంటే ఏంటన్నా ఎలా అంటే మిమ్మల్ని ఏడిపిస్తుంటుందా సినిమాలో? అలా ఏం నేను చెప్పలేను మధు, నీకు నువ్వు చూసి ఎంజాయ్ చేయి అంతే. ఓకే రేపు 5వ తారీఖు నాడు ప్రీమియర్ వేస్తారు కదా మీకు షో. ఓకే అవి చూసి నువ్వు ఎంజాయ్ చేయి. ఓకే చేసి నాకు కాల్ చేయి, ఓకే ఎందుకు పెట్టాననేది నువ్వే చెప్పు నాకు. ఓకే. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చాలా గ్యాప్ తర్వాత చేశారు. ఏంటన్నా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? టఫ్గా అనిపించింది అంటే చాలా మారిపోయాయి, చాలా సినిమా ఏమీ మారలేదు అంటే మధు. ఎక్స్పెన్సివ్.